నా పేరు పెన్నిపోయిన సురేష్. మాది ఇంజరంపాడి గ్రామం, పెద్దపారపూడి మండలం, కృష్ణా జిల్లా. నేను 10 సంవత్సరం 4 ఎకరాల వ్యవసాయంలో పిఎంబిఎస్ జిమ్ముతాను. నేను ఈ సంవత్సరం దున్నుకోకుండా పిఎంబిఎస్ విత్తనాలు తొలకరి వర్షాలు జిమ్మాను. ఇది జిమ్మటం వల్ల ఏంటంటే చేలు బాగా సారవంతంగా తయారవుతాయి. మళ్ళీ మా పశువులకి గ్రాసంగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు పిఎంబిఎస్ దోసకాయలు, పుచ్చకాయలు ఇలాంటి కాయలు కూడా కాస్తాయి. ఇప్పుడు వరకు చాలామంది రైతులకి మా చేలో దోసకాయలు వచ్చి పంచిపెడతాం జరిగింది. మాకేమైందంటే ఈ సంవత్సరం బుడమేరు ఎఫెక్ట్ వల్ల వరిగడ్డి లేదు. దాని మూలాన మేము ఈ పిఎండిఎస్ జిమ్మటం వల్ల పశువుల్ని నేను 20 రోజుల మట్టి మేపుతున్నాను. ఈ పిఎండిఎస్ని ఇంకొక 20 రోజులు పోయిన తర్వాత నుంచి దీన్ని మేము మామూలుగా దమ్ము చేసుకుని సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటాం. పిఎండిఎస్ ప్రతి సంవత్సరం వేస్తారు. ఇది 4వ సంవత్సరం. 4వ సంవత్సరం వేస్తాం. ఇది 4వ సంవత్సరం. ఆ ప్రతి సంవత్సరం ఎలా వేసేవాళ్ళు? తొలకరి ముందే వేసేవాళ్ళ? తొలకరి ముందే అప్పుడు దుమ్ము వేసేవాళ్ళ? దున్నేసేవాళ్ళం అండి. ఈ సంవత్సరం దున్నకుండా వేసాం. దున్నకుండా వేసాం. దున్నకుండా వేసాం. దున్నకుండా వర్షాలు పడిన వర్షాలు దున్నేసాం. మామూలుగా పైన పైన దున్నేసాం. ఎన్ని రకాలు వేసారు? 30 రకాలు వేసారా? ఎన్ని రకాలు వేసారు? 18 రకాల వరకు వేసాం. 18 రకాలు వేసాం. ఓకే, నష్టం లేదు. మీరు 18 రకాలు వేసుకున్నారు. ఇప్పుడు గేదెలు మేస్తున్నాయి కదా, ఇలా ప్రతి సంవత్సరం మేపుతున్నారా లేకపోతే ఈ సంవత్సరం మేపుతారు? ప్రతి సంవత్సరం మేపుతాం. అలాగే ప్రతి సంవత్సరం మేపుకుంటారు. అంటే ఈ వర్షాకాలం మన నార్మల్ పోసేంత వరకు మన ఊరుపులు వచ్చే వరకు మేపుకుంటూ ఉంటారు. ఇంతకుముందు పిఎండిఎస్ కలుపు సమస్య అని కనిపించిందా? పిఎండిఎస్ లో మాకు అది సమస్య ఉండదు. కలుపు సమస్య ఎక్కువ. దమ్ చేస్తున్న సత్రంగా విత్తనం వేసినప్పుడు లోపల పిఎండిఎస్ మొలిచిన రోజులు అందులో కలుపు ఉందా? కలుపు లేదా? కలుపు లేదు. అప్పుడు ఏమైనా గేదెలు ఇక్కడ కట్టినట్టున్నారుగా? ఎన్ని గేదెలు కట్టి మేపుతా ఉంటారు. కొన్నింటిని వదులుతా ఉంటాం, కొన్ని మేపుతా ఉంటాం. ఎన్ని పశువులు ఉన్నాయి మీకు? 7 శాతం. 7 శాతం పడాం. 7 శాతాలు అంటే మీకు దగ్గరగా రోజుకి 2 సెంట్లు, సుమారు 2-2.5 సెంట్లు పడుతుంది. మామూలుగా బయట కొంటే సెంట్ ఎంత కొంటారు? ఆవిడ బయట సెంట్ అయితే 200 కొంటారండి. 200 కొంటారు. ఇది సుమారు ఎన్ని రోజులు మేపుతున్నారు? 20 రోజులు మట్టి మేపుతున్నారు. దగ్గరగా మీకు ఒక 8,000-10,000 రూపాయలు. 15 రూపాయలు తాళసినట్టు. ఏడేమైందంటే వరదలు వస్తాం వలన మా వరిగడ్డలు ఇవ్వండి సరిగ్గా. వరిగడ్డ మూలాన ఏంటంటే ఈ బీ గడ్డిని మేము గేదెలు మేపుతా ఉంటున్నాం. అయిపోయినా పిఎండిఎస్ వేసుకుని దాన్ని మేపుకుంటూ అలా పచ్చి మేత వేసుకుంటూ వస్తున్నారు. ఓకే, మీరు 3 ఏళ్ళ నుంచి మేపుతారు. ఏదన్నా మీ గేదెల్లో కానీ మీ పశువుల్లో చూడగడ్డంలో కానీ లేకపోతే పాలు రావడం కానీ ఏమన్నా చాలా గమనించారు లేకపోతే అలాగే బాగానే ఉన్నాయా? ఈ రకాల గడ్డలు తినటం వల్ల కూడా అంటే గేదెల ఆరోగ్యం ఉంది. సూడి ఎక్కువ వచ్చినాయండి. కొన్ని గేదెల సూడి అవ్వట్లేదు అంటారు, కానీ పిఎం చేస్తున్న ఈ చాలా ఇవ్వద్దు అంటే రకరకాల గడ్డలు ఉంటాయి, రకరకాల తింటాయి కదా. దానివల్ల ఏంటంటే గేదెలు తొందరగా సూడి వచ్చినాయి. మీ అనుభవంలో తెలిసిందా? తెలిసిందే కదా. పాల దిగుబడి ఎలా ఉంది? పాల దిగుబడి పెరుగుతుందండి. పాల దిగుబడి పెరుగుతుంది. 100% కూడా పెరుగుతుందండి. 100%. అది మీ అనుభవమే? మా అనుభవంతోనండి. దోసకాయలు, పుచ్చకాయలు చాలా కనిపిస్తున్నాయి. ఏం చేస్తారు వీటిని? ఇవన్నీ మా తోటి రైతులు లేకపోతే మా తెలిసిన వాళ్ళు వచ్చి కోసుకెళ్తా ఉంటారని మేము కోసిస్తా ఉంటాం, అంతేగాని. ఓకే, ఆకుకూరలు ఏంటంటే అవి ముందు కోసుకుని వెళ్ళిపోయారా? ఆకుకూరలు జిన్నోకారండి గేదెలు అంటాం వలన ఏంటంటే తలకాయలు గిల్లి ఆపుతాయండి, కింద సిగులు రావటమే. కానీ ప్రధానంగా పశువుల మేతకి ఎక్కువ వస్తువులు కాదు. శుభం.